జై శ్రీరామ్. మొన్న అంటే ఒక 3-4 డేస్ బ్యాక్ ఇందూరులో అంటే నిజామాబాద్లో రియాజ్ అనే ఒక పౌరుడు వృత్తిరీత్యా దొంగ అతను ఎన్కౌంటర్లో పోలీసుల ఎన్కౌంటర్లో చంపబడ్డాడు. అదే అంతకంటే కొద్ది రోజుల ముందు 2 రోజుల ముందు ప్రమోద్ అనే ఒక కానిస్టేబుల్ సిసిఎస్ కానిస్టేబుల్ అతన్ని పట్టుకునే క్రమంలో అంటే ఆ దొంగను పట్టుకునే క్రమంలో కూడా అతను కూడా కత్తిపోట్లకు రియాజ్ అనే వ్యక్తి కత్తిపోట్లు ఓడడం వల్ల చనిపోయాడు. ఇది పోలీసు వాళ్ళ ప్రకారం అంటే రూల్స్ ప్రకారం లెక్క ప్రకారం ఇది అతను చంపాడు, చంపితే పోయారు వచ్చారు. ఇక ఇప్పుడు అదొక శకం అయిపోయింది, అంటే ఆ చాప్టర్ అయిపోయింది, ఆ చాప్టర్ తీసేయడం. ఇప్పుడు కొత్త చాప్టర్, అది పోలీస్ చాప్టర్, ఒక దొంగ చాప్టర్, ఒక పోలీస్ చాప్టర్, 2 అయిపోయినాయి. ఇప్పుడు హక్కుల చాప్టర్ స్టార్ట్ అయింది. అంటే హక్కులు, ప్రజా హక్కులు, మానవ హక్కులు, నిజ నిర్ధారణ కమిటీ హక్కులు, ఆ తర్వాత సెంటిమెంట్ హక్కులు, లేకపోతే వాళ్ళ పిల్లల సంగతి ఎట్లా, ఆ హక్కులు, ఆ పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా హక్కులు, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ అంశాలు బయటకు వస్తున్నాయి. ఈ అంశాలు బయటకు వచ్చినప్పుడు విషయం చాలా సున్నితంగా ఉంటుంది. అంటే స్టేషన్ నుంచి పోలీస్ స్టేషన్లో కేసు అయిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ లేదా ఛార్జ్షీట్ దాఖలు చేసి కోర్టుకు పంపిన తర్వాత ఇక కోర్టు డ్రామా వేరే, కోర్టులో వ్యవస్థ వేరే ఉంటుంది, డ్రామాని కాదు, కోర్టు వ్యవస్థ వేరే ఉంటుంది. ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే జరిగిందా, వాళ్ళని సస్పెండ్ చేసిర్రా, అందులో పాల్గొన్న వాళ్ళని ఏం చేశారు, ఇందులో పాల్గొన్న వాళ్ళని ఏం చేశారు, మరి ఎట్లా జరిగింది, ఏంది వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంది, వాళ్ళకు ఎవరు ప్రొటెక్షన్ ఇవ్వాలా, చనిపోతే ఎట్లా, అంటే మనకు ఉంది కదా కసాబ్ కూడా బిర్యానీ పెట్టిన రేంజ్ కదా మనది. సో మనం ఆ రకంగా ఆలోచించడం తప్పు కాదు, మన రాజ్యాంగం కానీ మన జ్యూరిడిక్షన్ కానీ ఆ రకంగా ప్రశ్నించడం తప్పు కాదు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుందాం. ఆ మధ్యన ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని కార్లలో కానీ నా 4 వీలర్స్ లోపల అమ్మాయిల్ని కిడ్నాప్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఏమైపోయిందంటే దానికి ఆ అద్దానికి ఒక బ్లాక్ కోటింగ్ ఉంటుంది కాబట్టి, బ్లాక్ కలర్ది ఒకటి అంటు పెట్టుకుంటారు కాబట్టి లోపల ఎవరున్నారో కనిపించట్లేదు, పోలీసులకు కానీ ఇంకా ఎవరు కానీ కనిపించట్లేదు కాబట్టి అది తీసేయాల. ఇదే రకంగా కొందరు తీవ్రవాదులు అంటే మావోయిస్టులు కానీ ఇంకా వగేరా వెళ్తే కూడా గుర్తుపట్టడానికి అవకాశం లేకుండా ఉంది అని చెప్పని ఇది ఒకటి చర్చ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఏమందంటే అసలు ఏ కారు కూడా అలాంటివి ఉండొద్దు, అలాంటివి అంటే బ్లాక్ కలర్ ఉండొద్దు అని చెప్పారు. ఇది ఓకే, ఇంతవరకు ఓకే. కానీ ఇది ఇంప్లిమెంట్ అవుతుందా? నిజంగా వైట్ కలర్ ఉంటే కూడా దానికి బ్లాక్ కలర్ ఏం పెట్టట్లేదా? దొరుకుతున్నాయి బ్లాక్ కలర్కి సంబంధించిన షీట్స్ ఏవో దొరుకుతున్నాయి. ఇంకొందరు అయితే దాన్ని అతుకు పెట్టేస్తున్నారు అట్లాగే తీయకుండా. మరి చట్టం ఎక్కడ అమలవుతున్నట్టు, జడ్జిమెంట్ ఎక్కడ అమలవుతున్నట్టు? అంటే ఎవరికి వారు తనకు అనుకూలంగా మార్చుకుంటున్న క్రమంలో ఈ రోజు రియాజ్ ఎన్కౌంటర్కు సంబంధించి కొన్ని సంఘాలు, కొన్ని చట్టబద్ధమైన సంఘాలు తమ వాక్చాతుర్యానో లేకపోతే తమ భావోద్వేగాన్ని చూపిస్తున్నట్టుగా కనిపిస్తున్నదన్న విమర్శ వస్తున్నది. దీనివల్ల రేపటి భవిష్యత్తులో శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగే అవకాశం ఉంటుంది. దీనిని ఏ రకంగా చూసినా, ఎట్లా తిప్పి కొట్టినా, ఏం చేసినా కూడా మళ్ళీ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి లోపలనే కనిపిస్తుంది. రియాజ్ అనే వ్యక్తి చనిపోవడం అనేది ఎంత తప్పు అంటే ఎంత బాధాకరమో, ప్రమోద్ చనిపోవడం కూడా అంతే బాధాకరం, అంతకంటే ఎక్కువ బాధాకరం. రావణుడు చనిపోతే బాధపడే వాళ్ళు ఉన్నారు అంటే మరి రాముడు చంపాడు అంటే సంతోషించే వాళ్ళు ఉండాలి కదా. అంటే ఒక మంచి చెడుపై మించి చేసేదాన్ని యాక్సెప్ట్ చేయాలి జనం కూడా. అరే అట్లెట్లా చంపిండు, బాణం ఎట్లా కొట్టిండు, రాముడు గట్ల బాణం కొడతాడా, అని కడుపులో కొడతాడా, అది రూల్సా, అది ధర్మమా అని అంటే ధర్మాన్ని కాపాడడానికి ఏ పని చేసినా తప్పులేదు. ఇవాళ రియాజ్ అనే వ్యక్తి చనిపోయాడు అని అంటే ఒకళ్ళు చంపితేనే కదా అక్కడ ఎన్కౌంటర్ కాపాడ్డాడు. అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోవచ్చు, అది ఉద్దేశపూర్వకంగా ఎవరు అనట్లేదు, కానీ అందులో ఇప్పుడు తీస్తున్నారు. ఆ కోడిగుడ్డు మీద ఈగలు పీకే కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా తెలుస్తున్నది. దీనివల్ల ఏమైందంటే ప్రజలకు పోలీసులు అన్నా కూడా లేకపోతే అరే ఇంత చేసినా వాళ్ళకి ఇంతే ఉంటుంది రాబాయ్ అని పోలీసు వాళ్ళ మీద, మనం పోలీసు వాళ్ళు పాపం ఇంత చేసినా కూడా మళ్ళీ అక్కడికి పోయినాక వాళ్ళు ఇబ్బంది పడతారు రాబాయ్, అందుకని మన బతుకులు గింతే రాబాయ్, ఇక
మనం ఏం చెప్పుకోలేదు. పోలీస్ స్టేషన్కి ఏదైనా అన్యాయం జరిగిందని చెప్పినా కూడా రేపు కోర్టుకు పోయినా కూడా వాడు కోర్టులో కూడా ఎట్లా అని చెప్పి వాదించుకొని వాడు బయటకు వచ్చేటట్టే ఉన్నాడు. మరి ఎందుకు కలిపింది కథలు అని చెప్పని అనుకునే పరిస్థితి సామాన్యునికి ఖచ్చితంగా వస్తుంది. నేను విన్నా, నేను చూసిన ఇలాంటి సంఘటనలు. కాబట్టి దీని మీద ప్రత్యేకించి నొక్కి వక్కానించడం ఏంటంటే, తప్పు జరిగిందనేది మన మనస్సాక్షి చెప్తుంది. ఎవరి మనస్సాక్షి వాళ్ళకి చెప్తుంది. మానవ హక్కుల సంఘం వాళ్ళు, ప్రజా హక్కుల సంఘం వాళ్ళు, నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళకి చెప్పదా ఇది కరెక్ట్, ఎంతవరకు కరెక్ట్, ఇది ఎన్కౌంటర్ అవునా కాదా, నిజంగానే ఇది అది ఎన్కౌంటర్ అయినా కూడా మనం మాట్లాడుతున్న మాటలు తప్ప ఒప్ప అని చెప్పి చెప్పదా. పబ్లిసిటీ కోసమో ఇంకా దేనికోసమో చేయడం వల్ల, లేదా మేము హక్కుల ఉల్లంఘన జరుగుతుంది కాబట్టి మేము వచ్చినామని చెప్పని కాలు మీద కాలేసుకొని ఎక్కడో కూర్చుని మాట్లాడడానికి వణుకొస్తుంది తప్పితే దీనివల్ల సామాన్య ప్రజానీకము బలాన్ని, ధైర్యాన్ని కోల్పోయే అవకాశం పుష్కలంగా ఉంది. సామాన్యుడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడంటే, సామాన్యుడికి అండగా ఉండే న్యాయం ధైర్యంగా ఉన్నప్పుడు, ఆ న్యాయాన్ని కాపాడే చట్టం అంటే పోలీసులు ధైర్యంగా ఉన్నప్పుడే సామాన్యుడు ధైర్యంగా ఉంటాడు. కాబట్టి పోలీసుల ఆత్మస్థైర్యాన్ని, చట్టం యొక్క విలువను, సామాన్యుని యొక్క ధైర్యాన్ని పోగొట్టే పని దయచేసి ఎవరు చేయవద్దని మాత్రం తెలంగాణ సామ్నా కోరుకుంటుంది. ఇది చాలా సున్నితమైన అంశం. ఎంత సున్నితమైన అంశం అంటే ఇట్లంటేనే ఏదో తెగిపోతుంది, కొంచెం కదిలిస్తే సప్త సముద్రాలన్నీ కూడా కొట్టుకొచ్చేంత సున్నితమైంది. సో ఈ సున్నితమైన అంశాన్ని ఎవరికి వారుగా అర్థం చేసుకొని దయచేసి ఎవరికి మద్దతు తెలపాలో, ఎలా మద్దతు తెలపాలని కూడా ఆలోచించుకోవాలని చెప్పని తెలంగాణ సామ్నా విజ్ఞప్తి చేస్తుంది. జై శ్రీరామ్.